ఓం సాయిరామ్. తదుపరి భాగం తపోవనంలోని మిగిలిన విషయాలు మనం చర్చించుకుందాం. స్వామి అంటారు కదా, సత్యసాయి భగవాన్, మీరు మౌనాన్ని ఉపాసిస్తూ నా దర్శన భాగ్యాన్ని అనుభవించండి, అప్పుడు మీకు నా ఆశీర్వాద ఫలితం పూర్తిగా లభిస్తుంది. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందు వెళ్ళేటప్పుడు నా శక్తి మీ యందు ప్రసరిస్తుంది. మీరు వెనువెంటనే ఇతరులతో సంభాషించడం ప్రారంభిస్తే మిమ్ము చేరిన నా శక్తి నిష్ఫలమై వెనుదిరిగి నన్నే చేరిపోతుంది. నేను దేనిని వీక్షించినా అది శక్తివంతమై మార్పు చెందుతుంది. అదే విధముగా మీరు దినదినము మార్పు చెందుతున్నారు. నా దర్శనం వలన మీరు పొందే లాభాగ్ని ఎన్నటికీ తక్కువగా అంచనా వేయవద్దు. ఇది మీకు మీ పూర్వ పుణ్యం వలన లభించిన వరప్రసాదం. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎంతో ఆతురతతో వేచి ఉంటారు. ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా దినదినము లభిస్తున్నది. ఇది మీకు జన్మాంతర పుణ్య విశేషమని మరువవద్దు. సరైన సమయం ఆసన్నమైనప్పుడు నేను మీకు ఇచ్చిన దీవెనలు పుష్పించి ఫలిస్తాయి. ఎంతటి అద్భుతమైన అభిభాషణం ఇది! నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు అన్న మాటను విన్నప్పుడు కొన్ని పరమాద్భుతమైన సన్నివేశాలు గుర్తుకు వచ్చాయి. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా పెద్ద బొట్టు అనుభవం అంట. షిరిడీ సాయినాథుని దివ్య సన్నిధిలో కొన్నాళ్ళు ఉండి స్వామిని ప్రత్యక్షంగా చూసి స్వామితో సంభాషించిన ధన్యురాలు గాలి శారదాదేవి. ఆమెను పుట్టపర్తికి ఆహ్వానించి స్థిర నివాసం కలిగించి ఆమెకు పెద్ద బొట్టు అను పేరు పెట్టింది సత్యసాయి భగవానుడే. ఆమె ఒకనాడు తెల్లవారుజామున పుట్టపర్తిలో తపోవృక్షం కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నది. ఇంకా చీకట్లు విడిపోలేదు. ఆ సమయంలో ఆమె ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. స్వామి మందిరం మేడపై నుంచి గోపురం మీదుగా కొందరు దేవకాంతులు తెల్లని కాంతుల విరజిమ్ముతూ తూర్పు కొండల వైపు సాగిపోతూ ఉన్నారు. వారు మనోహర కృతులతో ఉంటూ నేలపై కాకుండా గగన మార్గంలో వెళ్ళటం మిరుమిట్లు గొలిపే వారి దేహకాంతి, వారు ధరించిన దివ్య పూలమాలలు చూసి వారు మానవ మాతృలు కారని ఆమె తెలుసుకొన్నది. ఆ సమయంలో వీణుల విందుగా వాయిద్యముల ధ్వని, మువ్వల సవడి వినిపించసాగాయి. ఆమె ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి పొందింది. దేవదేవుడైన సత్యసాయి పరబ్రహ్మ సందర్శనం కోసం దేవతలు వచ్చి వెళుతున్నారని ఆమె గ్రహించింది. ఆమె యోగిని కాబట్టి ఆమెకు భగవానుడు ఆ దర్శనం ప్రసాదించాడు. ఆమె కొండ దిగి వచ్చి మెల్లగా భజన హాలు తలుపు తెరిచి చూస్తే అందరూ నిద్రావస్థలో ఉన్నారు. కానీ మనోహరంగా సంగీతం వినిపిస్తూనే ఉంది. దేవతలు వచ్చి నృత్య గాన వాయిద్యములతో స్వామిని రంజింపచేస్తున్నారని ఆమె భావించింది. తెల్లవారిన తర్వాత పెద్దబొట్టు భగవాన్ బాబాతో, స్వామి, ఈవేళ మీ దర్శనం చేసుకుని వెళుతున్న దేవతలను చూశాను అన్నది. అప్పుడు స్వామి, ఓహో అలాగా అని చిరునవ్వు నవ్వారు. ఇంకా రాజారెడ్డి అనుభవం అంట. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. అది శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారా దర్శనం ప్రసాదించే రోజు అని ప్రాచీన శాస్త్రాలు పేర్కొంటూ ఉన్నాయి. రాజారెడ్డి ప్రశాంత నిలయం మేడ మీద వరండాలో పడుకుని ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే స్వామి గదిలో నుంచి అమితమైన కాంతి కొద్దిగా తెరిచి ఉన్న తలుపుల మధ్య నుంచి బయటపడుతూ ఉన్నది. ఇంత రాత్రివేళ స్వామి గదిలో నుంచి ఇంత కాంతి ఏమిటి అని రాజారెడ్డి తలుపు సందులో నుంచి స్వామి గదిలోకి చూశాడు. లోపల దివ్య రూపాలతో ఉన్న కొందరు సత్యసాయి పరమాత్మని పాదపద్మలకు వరుసగా ప్రణమిల్లుతున్నారు. వారి రూపాలు అంతులేని కాంతులు విరజిమ్ముతూ ఉన్నాయి. స్వామి ఆదిశేషునిపై మహావిష్ణువు వలె పవలించి మందస్మిత వదనార విందముతో వారు అభివందనాలను అందుకుంటూ ఉన్నారు. స్వామి శయ్య చుట్టూ 7 మంటలు మండుతున్నాయి. ఆ దృశ్యం చూసి రాజారెడ్డి నిశ్చేష్టుడయ్యాడు. మెల్లగా తలుపు మూసివేసి వరండాలో పడుకున్నాడు. ఇంకా నిద్ర పట్టలేదు. మరునాడు రాజారెడ్డి స్వామితో తాను రాత్రి దర్శించిన పరమాద్భుత దృశ్యం గురించి చెప్పి, స్వామి, వారందరూ ఎవరు అని అడిగాడు. అప్పుడు స్వామి, వారందరూ దేవతలు. నా దర్శనం కోసం
వచ్చారు. ఆ 7 అగ్నుల రూపాల్లోని సప్తర్షులు. నేను అనుగ్రహించాను కాబట్టి నీవు బ్రతికి ఉన్నావు, లేకపోతే ఆ దృశ్యం చూసినప్పుడే భస్మమైపోయి ఉండేవాడివి అన్నారు. శ్రీ సత్యసాయి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పరమాత్ముడికి శతకోటి వందనాలు సమర్పించుకుందాము. ప్రశాంతి నిలయం మందిరం లోపల నైరుతిమూల పూజా మందిరములో రుద్రాభిషేకము, శ్రీ సత్యసాయి భగవానునికి, శ్రీ లలితాదేవికి అష్టోత్తర పూజలు నిర్వర్తించబడ్డాయి. పూజలు ఆత్మజ్ఞానం పొందడానికి సోపానాలు. ఇవి చక్కని సనాతన సాంప్రదాయాలు. భజన ఉదయం 9 గంటలైంది. మందిరంలో భజన కార్యక్రమం ఆరంభమైంది. భగవాన్ బాబా మందహాసం చిందిస్తూ వచ్చి మందిరంలోని సింహాసనంపై కూర్చున్నారు. పాటలకు అనుగుణంగా లయాన్వితంగా స్వామి చేతులు కడుపుతూ కదులుతూ గాలిలో అక్షరాలు వ్రాస్తూ జూటం కదిలిస్తూ స్మిత స్మిత సుందరలే విరాజిల్లుతున్నారు. ఆ సమయంలో బాబా చెప్పిన దివ్యవాకులు మనసులో మెదులుతున్నాయి. భజన హాలలో నేను సింహాసనంపై కూర్చుని ఎవరినో పలకరించినట్లు చిరునవ్వు నవ్వటం, రేళ్లు కదపటం మీరు గమనించి ఉంటారు. అప్పుడప్పుడు నేను గాలిలో ఏదో రాస్తున్నట్టు మీరు చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మీ కంటికి కనబడిన వారితో నేను సంభాషిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. నా సహాయం కోరే ప్రతి వారికి నేను సహాయం చేస్తూనే ఉన్నాను. కానీ వీటన్నిటినీ నేను ప్రచారం చేసుకొనను. ఒక తండ్రి తన కొడుకుకు చేసే సహాయాన్ని ప్రచారం చేసుకొనడు కదా అంటారు స్వామి. శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, బుద్ధు, యేసు, సాయి అల్లాలపై భజన గీతాలు హృదయపూర్వకంగా వాద్య సంగీత సహితంగా ఆలపిస్తూ ఉన్నారు. ప్రశాంత మందిరం మొత్తంలో ఆ భక్తి గీతాలకు పరిపూర్ణంగా ఆనంద తన్మయత్వం పొందేది ఒక్క సాయి భగవానుడే. ఆ ఆనంద సముద్రంలో స్వామిని చూడటం ఒక మధురానుభూతి అన్నమాట. ఇంకా ఒక వృక్షం కింద చేరి గట్టిగా శబ్దం చేస్తూ చప్పట్లు కొడితే కొమ్మల మీద పక్షులన్నీ దూరంగా పోతాయి. మన జీవితం కూడా ఇటువంటిదే. జీవిత వృక్షంపై కామ, క్రోధ, లోభ, మోహ, మద మాక్షరములని పక్షులు మహాగందరగోళం చేస్తూ ఉంటాయి. కనుక మీరు రామకృష్ణ గోవింద, రామకృష్ణ నారాయణ అనే శబ్దం చేస్తూ లయగా చప్పట్లు కొడితే అవన్నీ ఎగిరిపోయి మీ హృదయ క్షేత్రాలు శుభ్రమవుతాయి అని స్వామి ప్రబోధం. భజనలోని అంతరార్థం గ్రహించి హృదయాలను భగవద్ అభిముఖం చేసుకుందాం. ఓం జయ జగదీశ హరే అనే పాట పూర్తి అయిందంట. హారతి తీసుకొని స్వామి లోపలికి వెళ్ళారు. ప్రశాంతి నిలయంలో ఇది ప్రభాత కార్యక్రమం. మనం కూడా సాయి పరమాత్మనికి అభివందనాలు చేసి ఆ దివ్య మనోహర దర్శనం మననం చేసుకుంటూ స్వామి వెళ్ళింది మన హృదయములోకే అని గ్రహించి నిశ్శబ్దంగా నిలయంలోని మన నివాసానికి చేరుకుందాం. పదండి. ఓం సత్యసాయి పరబ్రహ్మనే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా 2వ అధ్యాయం షిరిడీ సాయి పర్తి సాయి. ఎవరు అసలు ఈ సత్యసాయి బాబా? దివ్యాకర్షణలతో విరాజిల్లే ఈ స్వామి భగవంతుడా? ఈయన అవతార పురుషుడా? మన తత్వమే మనకు తెలియదు. మనకు అత్యంత ఆప్తులైన వారి గురించే మనకు తెలియదు. అటువంటి అవతార పురుషుని తత్వం మనం ఎలా గుర్తించగలము? చంద్రుని చూడటానికి చంద్రుని నుంచి వెలువడే వెన్నెలే మనకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప వేరే ఏ దీపం వల్ల ప్రయోజనం లేదు. ఈ విధంగానే సాయినాథుని గురించి తెలుసుకోవడానికి స్వయంగా సాయినాథుడు చూపిన దృష్టాంతములు, చెప్పిన అమృత వాక్కులే మనకు పరమ ప్రమాణములు. ఇంకా జోడి ఆదిపల్లి సోమప్ప కథ చెప్పుకుందాం. 1958 నవంబర్ 23వ తేదీ స్వామి జన్మదినోత్సవ వేడుకలు చూసుకొని 25వ తేదీ నాడు వెంకట్రావు కుటుంబంలో ప్రశాంతి నిలయం నుంచి కారులో బెంగళూరుకి వెళుతూ ఉన్నారు. దానిలో బాగేపల్లి అనే గ్రామం దగ్గరికి వచ్చిన తర్వాత కారులో ఆ కుటుంబంలోని గీత సుధ అనే చిన్న పాపకు ఊపిరి నిలిచిపోయి చనిపోయింది. అప్పుడు వారు ఆ కారును ఆపి దుఃఖోద్వేగంతో ఆ పరిస్థితి తమకు సహాయపడిలో వారు ఎవరైనా ఉన్నారా అని ఒకటే ఆందోళన పడసాగారు. అప్పుడు భగవాన్ బాబా ఒక ముసలి రైతు రూపంలో ఆ కారు దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డ తన చేతుల్లోని
తీసుకున్నారు. ఆయన దివ్య స్పర్శకు ఆ శిశువు లో చైతన్యం కలిగి హఠాత్తుగా ఏడవసాగింది. చనిపోయిన శిశువు బ్రతకడం చూసి వారంతా ఆశ్చర్యపడ్డారు. బాబా తండ్రి వెంకట్రాం పరమానందభరితుడై ఆ రైతుకు కృతజ్ఞతా సూచకంగా ₹1 ఇవ్వబోయాడు. ఆ వృద్ధుడు దాన్ని మృదువుగా తిరస్కరించాడు. ఆ యజమాని పేరు అడిగితే అప్పుడు అతని పేరు జోడి ఆదిపల్లి సోమప్ప అని చెప్పాడు. కస్తూరి గారితో భగవాన్ బాబా ఈ వృత్తాంతం చెప్పి వృద్ధ గ్రామస్తుని రూపంలో వెళ్ళి ఆ పాపకు ప్రాణప్రదానం చేసింది తానే అని అనగా కస్తూరి గారు ఆ పేరు ఎందుకు చెప్పారు, ఆ పేరుకు అర్థమేమిటి అని అడిగారు. అందుకు స్వామి, ఆదిపల్లి అంటే మూలస్థానం, అదే కైలాసం. జోడి అంటే దంపతులైన, సోమప్ప అంటే హోమతో కూడిన శివుడు అని వివరించారు. ఈ విధంగా తాను పార్వతీ పరమేశ్వర స్వరూపముని, శివశక్తి స్వరూపుడిని సత్యసాయి పరమాత్ముడు విశదపరచారు. బాబా ఒక్కసారి కైలాసం పదానికి అర్థం ఏమిటి అన్నారు. కైలాసం అనే పేరు గల ఒక ఆధ్యాత్మికునితో అతడు ఆశ్చర్యపోయి తికమక పడ్డాడు. అప్పుడు స్వామి, కైలాసం అంటే స్వచ్ఛమైన పరిశుద్ధ స్ఫటిక రూపం, నిష్కలమైన పరమ పవిత్ర హృదయానికి ప్రతీకం. కైలాసగిరి నివాసుడు శంకరుడు ఆయన పవిత్ర హృదయ నివాసి అని వివరించాడు. ఓం శ్రీ సత్యసాయి భగవానుడి పరబ్రహ్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. కాషాయ వస్త్రం కరదండధరిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఇంకా ఒకనాడు బాబా చిత్రవతి సైకాలలో భక్తునితో పాటు వివరిస్తూ ఉన్నారంట. మధురంగా నవ్వుతూ మనోహరంగా నడుస్తున్న స్వామిని చూసి చోడవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, స్వామి ఒక ఫోటో తీస్తాను మిమ్మల్ని అంటూ కెమెరాతో సిద్ధమయ్యాడనమాట. స్వామి, వద్దు బంగారం, వద్దు వద్దు అంటూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఫోటో తీశారు. తీరా ఫిల్మ్ కడిగిన తర్వాత చూస్తే అందులో స్వామి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరించారు. శివశక్తి స్వరూపుడు బాబావారు. పూర్వం త్రేతాయుగములో భరద్వాజ మహర్షి ఉండేవాడు. ఆయనకు వేదములంటే ప్రాణం. అందువల్ల భరద్వాజుడు నిండు 100 ఏళ్ళు వేదాధ్యయనం చేశాడు. అయినా అవి పూర్తి కాలేదు. వేదాలు అనంతమని గ్రహించి ఆ మహర్షి దేవేంద్రుని గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై మహర్షితో, భరద్వాజ, వేదములను సమగ్రంగా అధ్యయనం చేయడం నీ తరం కాదు. నీవు ఆ ప్రయత్నం మానుకొని దానికి మారుగా ఒక యాగం చెయ్యి. ఆ విధానం నీకు వివరిస్తాను. ఆ యాగము సమగ్ర వేదాధ్యయన ఫలితాన్ని నీకు అందిస్తుంది, నీకు ప్రసాదిస్తుంది అని ఆ యాగ విధానాన్ని ఉపదేశించాడు. మిగతా కార్యక్రమాన్ని మరొక యూట్యూబ్లో మనం అందరం చెప్పుకుందాం. దీన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చక్కగా ఆ సత్యసాయి భగవాన్ని అనుగ్రహానికి మనం అందరం పాత్రులు అవ్వారని నాలో ఈ సంకల్పం కలిగించిన సత్యసాయికి మనస్ఫూర్తిగా సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. సత్యసాయి భగవాన్కి జై. పుట్టపర్తి సాయి భగవాన్కి జయము జయము కలుగు కాక. శ్రీ సద్గురు సాయినాథ మహారాజుకి జై మా.